శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. భాద్రపద పౌర్ణమి అంటే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం, అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుంది. ఈ గ్రహణానికి ఆధ్యాత్మికంగానే కాదండి, ఖగోళ పరంగా విశేషమైన ప్రాముఖ్యత అయితే ఉంది. ఇది బ్లడ్ మూన్గా ఏర్పడుతుందని మన శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. భూమిపై ఉన్న వారికి చంద్రుడైతే కనిపించడండి. దీన్నే చంద్రగ్రహణం అయితే అంటారు. ఇది ఇప్పుడు మనకి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజునైతే ఏర్పడుతుందండి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అండి. ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలేంటి, మనకి సూతకాలం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఇంకా భారతదేశంలోనే కాకుండా వేరే ఏ ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది, గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నియమాలు ఏంటి అనే, ఇంకా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తా అండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయితే ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలేంటో ముందుగా ఇప్పుడైతే తెలుసుకుందామండి. చంద్రగ్రహణం ప్రారంభం వచ్చి రాత్రి అంటే 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ అనగా ఆదివారం రోజున రాత్రి 9:58 ప్రారంభమయ్యి అర్ధరాత్రి 1:26 వరకైతే ఈ చంద్రగ్రహణం అయితే ఉంటుందండి. అంటే మొత్తం చంద్రగ్రహణం మొత్తం వ్యవధి వచ్చి 3:28 అయితే ఉంటుందండి. మనకి ఈ చంద్రగ్రహణం అయితే ఉంటుంది. మనకి ఈ భారతదేశంలో ఈ చంద్రగ్రహణం అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ సూతకాలం అనేది వర్తిస్తుందండి. మన సూతకాలం ఎప్పటి నుండి ముందుగా మనకి చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు నుంచే సూతకాలం అనేది ప్రారంభమవుతుందండి. అది సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:19 మనకి సూతకాలం అనేది ప్రారంభమయ్యి చంద్రగ్రహణం ముగియడంతో అంటే 1:26 మనకి ఈ సూతకాలం అనేది ముగుస్తుంది. సంపూర్ణ గ్రహణం వచ్చి సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 11:01 నుండి ప్రారంభమవుతుంది. ఇది రాత్రి 11:42 సంపూర్ణ చంద్రుడైతే కనిపించడండి ఈ టైంలో. ఇంకా ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఏ దేశాల్లో కనిపిస్తుందంటే ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఈ చంద్రగ్రహణం అయితే ఉంటుందండి. మన భారతీయులు ఎవరైనా ఆ ప్రదేశంలో వాళ్ళు ఈ గ్రహణ నియమాలు అయితే పాటిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ చెప్పిన దేశాల్లో ఉన్న వాళ్ళు ఈ గ్రహణ నియమాలు అయితే పాటించాలి. మిగిలిన వాళ్ళైతే ఈ నియమాలు అయితే పాటించిన అవసరం లేదండి. చంద్రగ్రహణం రోజు సూతకాలంలో కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే సూతకాలంలో గ్రహణం ముగిసే వరకు ఆహారం అయితే తీసుకోరండి. అంటే మనకి ఆరోగ్యం ఎవరికైతే సరిగా లేదనుకుంటే వాళ్ళైతే పండ్లు కానీ పండ్ల రసాలు కానీ ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఏంటంటే తీసుకోకుండా ఉంటే మంచిది. ఇంకా మన ఇంట్లో ఉన్న అన్ని ఆహారాలపైన అంటే మనం వండి పెట్టుకుంటాం కదండి, వాటిపైన మన ఇంట్లో నిల్వ పచ్చళ్ళు ఉంటాయి, వాటిపైన తాగే వాటర్ మీద అంటే వీటన్నిటి మీద మనం ఏంటంటే దుర్వాగడ్డి ఉంటుందండి, గరిక, ఆ గరిక అనేది లేదా తులసి ఆకులు అనేది వేసుకోవాలి. లేదా మనకి ఇంటి పైన స్లాబ్ ఉంటుంది కదండి, ఆ స్లాబ్ మీద మనం ఈ దుర్వాగడ్డి కానీ తులసి ఆకులు కానీ వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే గ్రహణ ప్రభావం అనేది ఆహారం మీద ఉండకుండా, ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం అండి. అలాగే ఈ గ్రహణ సమయంలో శుభకార్యాలు, పూజలు, దేవాలయ దర్శనాలు చేయరు. దేవాలయాలు కూడా ఈ గ్రహణ సమయంలో మూసివేస్తారండి. తర్వాత గ్రహణం ముగిసిన తర్వాత అంతా శుభ్రం చేసి అప్పుడు దేవాలయాల దర్శనం అయితే ఉంటుంది. అలాగే మనం ఈ గ్రహణ సమయంలో మనకి ఇష్టమైన దైవ ఆరాధన, మనకి మంత్రాలు చదువుకోవడం కానివ్వండి, దేవుణ్ణి స్మరించుకోవడం కానివ్వండి, ధ్యానం చేసుకోవడం ఇలాంటివన్నీ ఈ గ్రహణ సమయంలో అయితే చేయాలి. ఇంకా గ్రహణానికి ముందు
స్నానం అయితే ఆచరించాలండి. గ్రహణానికి పట్టు విడుపు స్నానం అయితే ఆచరించాలండి. గ్రహణానికి ముందు స్నానం అయితే ఆచరించి మళ్ళీ గ్రహణం ముగిసిన తర్వాత మరలా స్నానం అయితే ఆచరించాలి. ఆ తర్వాత మనం ఇంటిని అంతటిని శుభ్రం చేసుకొని అప్పుడు ఆహారాలని తయారు చేసుకొని అప్పుడు స్వీకరించాలండి. ఇవేమీ చేయకుండా అంటే స్నానం అయి చేయకుండా మనం ఇవేమీ పట్టుకోకూడదండి. ఎందుకంటే సూతకాలం అనేది ఉంటుంది. స్నానం చేస్తేనే అది ముగిస్తుందండి. ఇంటిని అంతా శుభ్రం చేసుకున్న తర్వాతనే అది ముగిస్తుంది. ఇవన్నీ ఏంటంటే మన పెద్దవాళ్ళు మన పూర్వకాలం నుండే మనకి ఇవన్నీ ఒక ఆచారంగా అయితే వచ్చినాయి. వాళ్ళు చెప్పినవేనండి ఇవన్నీ. మనం కొత్తగా మధ్యలో చేర్చినవైతే కాదు. మన పూర్వీకుల నుండే ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఆ సమయంలో వాళ్ళు బయటకనైతే రాకూడదు. ఎందుకంటే ఆ గ్రహణ కాంతి అనేది గర్భస్థ శిశువు మీద పడకూడదంటారు. కానీ 7 నెలలు దాటిన ప్రెగ్నెంట్ లేడీస్ ఈ గ్రహణ నియమాలు అయితే వర్తించవండి. ఎందుకంటే 7 నెలలు దాటితే అది గర్భంలో ఉన్న శిశువు పూర్తిగా ఫామ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకైతే వర్తించవు. 7 నెలల లోపు అయితే వీళ్ళు గ్రహణ నియమాలు అయితే పాటించాలని మన పెద్దవాళ్ళు అయితే అంటారండి. ఇంకా గ్రహణం వీడిన తర్వాత ముగిసిన వెంటనే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు అయితే ధరించాలి. ఇంటిని పూజ గదిని శుభ్రం చేయాలి. పేదలకు వీలైతే మీకు ఏమన్నా దానాలు ఇవ్వాలనుకుంటే బట్టలు కానీ ఆహారం కానీ ధాన్యం కానీ శక్తి మేరకు డబ్బు కానీ దానం అయితే చేయండి. సమీపంలో ఏమన్నా మీకు దేవాలయాలు ఉంటే దగ్గరలో వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయని మన పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గ్రహణ సమయంలో వాళ్ళైతే బయటికి అయితే రాకుండా ఇంట్లోనే ఆ చంద్రకాంతి అనేది పడకుండా మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మీరు ఏ రూమ్లో ఉంటారో ఆ రూమ్లోనే తలుపులు వేసుకొని అయితే ఉండండి. ఇంకా చంద్రకాంతి పడకుండా చంద్రుని కాంతి గ్రహణ కాంతి అనేది పడకుండా రూమ్కి కిటికీలు అవన్నీ వేసుకొని విశ్రాంతి అయితే తీసుకోవచ్చండి. ఇంకా ఆ రోజు ఏంటంటే పదునైన వస్తువులు అంటే మనం కూరగాయలు కట్ చేయడం కానీ చాకుతో ఇలాంటి పనులు అయితే చేయకూడదు. పదునైన వస్తువులతో అంటే చాకు కత్తెర్లు బ్లేడ్లు ఇవంటే ఉంటాయి కదండి, వాటిని అయితే ఉపయోగించుకోకుండా ఉంటే మంచిది. ఇంకా ఆహారాన్ని అయితే తీసుకోకూడదండి. మీరు గర్భిణీ స్త్రీలు మందులు అవి వేసుకోవాలి కాబట్టి పండ్లు పళ్ళ రసాలు కానీ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. అంటే తలస్నానం అనేది చేయాలా అని చాలామందికి సందేహం అయితే ఉంటుందండి. ఆడవాళ్ళు అయితే తలస్నానం అయితే చేయనవసరం లేదండి. మామూలు స్నానం చేసినా పర్వాలేదు. గ్రహణానికి ముందు కానీ గ్రహణం తర్వాత కానీ అంటే గ్రహణం 1:46కి అలా అయిపోతుంది కదండి, ఆ టైంలోనే స్నానం చేయాలా లేదా తెల్లారాక అప్పుడు స్నానం చేయొచ్చు. అంటే మనం తెల్లారాకైనా గ్రహణానికి సంబంధించి ఎవరైనా సరే చేయగలిగితే అప్పుడే స్నానం చేయండి. లేకపోతే తెల్లారాకైనా స్నానం చేసి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని తర్వాత మిగిలిన పనులు అనేది ప్రారంభించండి. ఇంకా గ్రహణ సమయంలో ఏదైనా చెడు ప్రభావాలను తగ్గించడానికి ధ్యానం మంత్రం మీకు ఇష్టమైన దైవారాధన అనేది చేసుకోవాలి. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పని చేయకుండా భద్రగా మీకు వీలైనంత వరకు విశ్రాంతి అనేది తీసుకోండి. ఒకవేళ మేము వాష్రూమ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు అలాగైనా వెళ్ళొచ్చండి. కానీ ఆ కాంతి అనేది పడకుండా గర్భం మీద పడకుండా ఒక దుప్పటిలాగా ఆ గర్భానికి కాంతి పడకుండా చూసుకోండి. ఒకవేళ బెడ్రూమ్లోనే వాష్రూమ్ ఉంటే పర్వాలేదు. ఒకవేళ బయట ఉంటే వాష్రూమ్ వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఆ కాంతి అనేది గ్రహణ కాంతి అనేది పడకుండా ఒక బెడ్షీట్ లాంటిది ఆ గర్భానికి తగలకుండా పెట్టుకొని అప్పుడైతే వెళ్ళండి. నేనైతే ఇక్కడ కొత్తగా అయితే చెప్పట్లేదండి. మా పెద్దవాళ్ళు మాకేమేమి చెప్పారో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆ విషయాలే నేను ఇక్కడైతే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ గ్రహణానికి సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి చేయాలి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేను చెప్పిన ప్లేసుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియపరచండి ఈ విషయాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.